హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము పార్వతి గారు మన కంపెనీలో రిఫర్ అయ్యి డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్వాయిస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు అవపడుతుంది 4వ నెల 3వ తారీఖు, అంటే ఏప్రిల్ 3వ తారీఖున ఈ మన కంపెనీలోకి రిఫర్ అవ్వడం జరిగింది. సో టోటల్గా ఇప్పటివరకు ఈ యొక్క కంపెనీకి ఇచ్చిన రిఫరల్ చూసుకున్నట్లయితే 5 మెంబర్స్. ఓకే, ఈ యొక్క 5 మెంబర్స్ మీద టోటల్ రిఫరల్ ఇన్కమ్ 2,250 రూపాయలు సంపాదించడం జరిగింది. అలాగే సెల్ఫ్ పర్చేస్ కమిషన్ కానీ రీపర్చేస్ కమిషన్ కానీ ఇక్కడ ఏమీ లేదు. అలాగే లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్, లోన్స్, సో దీన్నే మనం లోన్స్ అని పిలుస్తున్నాం, లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్. సో ఈ యొక్క లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్ 30,000 రూపీస్ తీసుకోవడం జరిగింది. అలాగే లెవెల్ రిఫరల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే 22,000 రూపాయలు. అంటే ఇక్కడ మనము ఏదైతే లెవెల్ రిఫరల్ ఇన్కమ్ ఉందో సో దానికాడికి ఎక్కువ లోన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఓకే, సో టోటల్గా మనకి ఇక్కడ ఎక్కడి నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది, అలాగే లోన్స్ ఎన్ని లోన్స్ కంప్లీట్ అయ్యాయి ఇక్కడ మనకి పూర్తిగా ఆగుపడటం జరుగుతుంది. 3,000 రూపీస్, 5,000, 7,500, అలాగే 15,000 రూపీస్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. మరి యొక్క లోన్స్ ఎప్పుడు విత్డ్రా చేసుకున్నారు ఏంటి అనేది కూడా చూసుకున్నట్లయితే రిపోర్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి పే అవుట్ రిపోర్ట్ అనేది ఉంటుంది. ఇగో చూడండి, ఆల్మోస్ట్ 4వ తారీఖున 3వ తారీఖున యాక్టివేషన్ అయితే ఆల్మోస్ట్ 5వ తారీఖున ఈ యొక్క 4,500 ఫస్ట్ పే అవుట్, ఫస్ట్ లోను ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత 3,300, 6,200, 3,350 రూపీస్, అలాగే 2,500 రూపీస్, అలాగే 2,500 రూపీస్. సో ఇలా ఇన్కమ్ అయితే విత్డ్రా చేయడం జరిగింది. అలాగే దీంట్లో మై ఎర్నింగ్స్లోకి వెళ్ళినట్లయితే సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సో ఎక్కడి నుంచి ఎన్ని ఐడీల మీద నుంచి ఎంతెంత ఇన్కమ్ జనరేట్ అయింది అనేది కూడా ఇక్కడ మనకి 3వ తారీఖున రిఫర్ అయితే 5:52 3వ తారీఖునే ఫస్ట్ లోను అచీవ్మెంట్ అవ్వటం జరిగింది. ఓకే, సో అదే రోజున. ఓకే, అలాగే సెకండ్ లోన్ ఎప్పుడు అచీవ్మెంట్ అయ్యారంటే 5,000 రూపాయలు, అంటే 11వ తారీఖు. సో ఆల్మోస్ట్ ఒక 10 డేస్ గ్యాప్లోనే సెకండ్ లోన్ అచీవ్మెంట్ అవ్వడం జరిగింది. అలాగే థర్డ్ లోన్ చూసుకున్నట్లయితే 16వ తారీఖు, అంటే ఇంకొక 5 రోజుల్లోనే థర్డ్ లోన్ 7,500 రూపీస్ అనేది అచీవ్మెంట్ అవ్వడం జరిగింది. అలాగే మనకి ఇంకా చూసుకున్నట్లయితే థర్డ్ లోన్, ఫోర్త్ లోన్ అనేది ఇంకా అచీవ్మెంట్ అవ్వలేదు. సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ లెవెల్ ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు, రిఫరల్ ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు, అలాగే లోన్స్ అనేది కూడా మనకి రావటం జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. సో ప్రతిరోజు కూడా మనకి ఒక 500 రూపాయల నుంచి 5,000, 10,000, 20,000 రూపాయలు కూడా ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. అలాగే ఇక్కడ మనకొచ్చే ఇన్కంలో నుంచి వీళ్ళు ఈ యొక్క ఐడి డిడక్షన్ చూసుకున్నట్లయితే ఈ పిన్స్, సో 2,400 ఈ పిన్ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే 2,400, 3,000, 3,000, 3,000, సో ఇలా టోటల్గా ఈ యొక్క 15,000 వరకు ఈ పిన్స్గా క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన కంపెనీలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా ఇన్కమ్ అనేది సంపాదిస్తూ ఉన్నారు. అలాగే పే అవుట్లు అనేది తీసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ మన ఒక్కళ్ళమే రిఫర్ అయితే మనకి మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. అలాగే మనతో పాటు ఒక 2, 3 మనం రిఫర్ చేస్తూ ఉంటే మంచి ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, సీ యూ టుమారో 8 o'clock ఇన్ ద జూమ్ మీటింగ్. అలాగే సో ప్రతిరోజు కూడా మనకి 8 o'clock జూమ్ మీటింగ్ ఉంటుంది. దీంతోపాటు మనకి మన యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేసుకొని ఎక్కువ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.